హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ బటర్ మసాలా చేయబోతున్నానండి. దానికోసం 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దాన్ని బీట్ చేసుకుంటున్నాను. ఎగ్ బీట్ చేయడానికి మిక్సీని యూజ్ చేయకండి. బీటర్ని కానీ బ్లెండర్ని కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా వైట్ ఎల్లో రెండు మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నీళ్ళు మరగ పెట్టుకోవాలి. ఒక మౌల్ తీసుకొని ఆయిల్ని కంప్లీట్గా దానికి చుట్టూరు అప్లై చేసుకొని అందులో మనం బీట్ చేసిన ఎగ్ని వేసుకున్నాను. ఈ ఎగ్ని మరుగుతున్నటువంటి నీళ్ళు మనం ఇడ్లీ స్టీమ్ చేస్తాం కదా, ఆ విధంగా పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ కంప్లీట్గా ఆవిరి బయటకు పోకుండా కవర్ అయ్యేలాగా మూతతో మూసేసి ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కంప్లీట్గా ఉడికింది అనిపించిన తర్వాత ఇలా తీసి చల్లారి పెట్టుకొని పీసెస్గా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. క్యూబ్స్ని చల్లారిన తర్వాత కట్ చేసుకోండి, వేడి మీద మాత్రం కట్ చేయకండి, క్యూబ్ షేప్ రాదు. ఇప్పుడు కాజు పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ లేదంటే ఒక కప్పు తరిగిన ఆనియన్ వేసుకొని అరకప్పు జీడిపప్పు వేసుకొని దాన్ని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఉడికించి చల్లారిన తర్వాత ఆనియన్ కాజుని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్గా తయారు చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోవచ్చు. అందులో ఒక స్టార్ అనైస్, 2 లవంగం, ఒక దాల్చిన చెక్క, 4 నుంచి 5 యాలకులు, 2 లేదా 3 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నుంచి 3 తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి చిటపటలాడే వరకు వేయించుకోండి. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకొని ఈ పసుపు ధనియాల పొడి కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా మెత్తపడే వరకు దీన్ని వేయించుకోవాలి, అంటే 2 నుంచి 3 నిమిషాల సేపు పడుతుంది. టమాటా మెత్తపడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత కూడా 1 నిమిషం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఇలా కలిపేటప్పుడు ఆ మసాలా అంతా బాండిల్ నుంచి విడిగా వచ్చేస్తుంది అనమాట, అంటే అతుక్కోకుండా నీట్గా ముద్దగా వచ్చేస్తుంది. చూడండి అలా. ఇప్పుడు దానిలో 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. దాన్ని మిక్స్ చేసుకొని 2 గ్లాసుల నీళ్ళు కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే కాజు పేస్ట్ వేసాం కదా, త్వరగా చిక్కబడుతుంది. సో వాటర్ ఎక్కువ వేసామంటే ఇది ఉడికి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఉప్పు మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాం. ఆ ఎగ్ క్యూబ్స్ ఉడికేటప్పుడు అయితే ఎంత సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైక్ పనీర్. మీకు పనీర్ అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఎగ్స్ లేకుండా అయితే ఉండవు. ఆ ఎగ్స్ని ఈ విధంగా తయారు చేసుకొని పన్నీర్ లాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఆ ఎగ్ క్యూబ్స్ వేసిన తర్వాత మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎగ్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. సేమ్ యాజ్ పనీర్ బటర్ మసాలా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎగ్ క్యూబ్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి, 1 చెంచా చక్కెర కూడా వేసుకుంటున్నాను. నేను 1 చెంచా వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన ఎగ్ బటర్ మసాలాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.